యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనము 15వ ఆదివారములోనికి ప్రవేశిస్తూ ఉన్నాం. ఈనాటి మొదటి పఠనము ఆమోసు ప్రవక్త గ్రంథము నుండి తీసుకొనబడినది. ఆమోసు బెత్లెహేమునకు 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న తెకోవా గ్రామమునకు చెందినవాడు. ఆయన ఒక గొర్రెల కాపరి. అత్తి పండ్లు అమ్ముకుంటూ జీవనోపాధిని సాగించారు. ఆనాడు మతాచారాల వ్యవహారములో చిత్తశుద్ధి లోపించి అంత బాహ్యమైన తంతుగానే ఉండిపోయింది. అటువంటి సమయములో అవినీతి అన్యాయాలకు విరుద్ధముగా ప్రవచించాడు ఆమోసు ప్రవక్త. సాంఘిక న్యాయము కోసము పోరాడిన ప్రవక్త. దేవుడు ఆమోసును ఎన్నుకొని ఇశ్రాయేలీయులకు ప్రవచనము చెప్పమని ఆజ్ఞాపించారు. దేవుని ఆజ్ఞానుసారము ఆమోసు ప్రవక్త ధైర్యముగా ప్రవచనములను పలికారు. ఈనాడు ఇటువంటి ప్రవక్తను మనము ఫాదర్ స్టాన్ స్వామిలో చూస్తూ ఉన్నాం. ఫాదర్ స్టాన్ స్వామి జేసభకు చెందినటువంటి గురువు, గిరిజన హక్కుల కార్యకర్త. 1937వ సంవత్సరము ఏప్రిల్ 26న తిరుచిరాపల్లిలో తమిళనాడు యందు వారు జన్మించారు. 30 సంవత్సరములు ఆదివాసీల హక్కుల కోసము వారు పోరాడారు. ఆదివాసీలు, దళితులు, అణగారిన వర్గాల కోసము ఆయన జీవితం అంకితము చేశారు. గిరిజనుల భూములను అభివృద్ధి పేరుతో డ్యాములు, గనులు, టౌన్షిప్ల కోసము తీసుకోవడాన్ని ఆయన వ్యతిరేకిస్తూ పోరాటం చేశారు. నక్సలైట్లతో సంబంధాలు ఉన్నాయన్న తప్పుడు ఆరోపణలతో జైల్లో మగ్గుతున్న గిరిజన యువత విడుదలపై కృషి చేశారు. ఆయనను అక్టోబర్ 8వ తేదీన అరెస్టు చేసి జైలులో నిర్బంధించారు. ఆయన 2021వ సంవత్సరము జూలై 5వ తేదీన 84వ ఏట మరణించారు. స్టాన్ స్వామి యొక్క జీవితము ఎంతో విశ్వాసముతో కూడినటువంటిది. ఆయన పేద ప్రజల కోసము పోరాటం చేశారు. మనమంతా కూడా ఇతరుల కోసము సేవ చేయటానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి. పౌలు ఎఫెసీయులకు వ్రాసిన లేఖలో దేవుడు మనల్ని ఎన్నుకున్నటువంటి ఉద్దేశం గురించి తెలియపరుస్తూ ఉన్నారు. ఆయన ఎదుట మనము పవిత్రముగాను నిర్దోషులుగాను ఉండుటకు లోక సృష్టికి పూర్వమే ఆయన మనలను క్రీస్తునందు తన వానిగా ఎన్నుకొనెను. మనము క్రీస్తు ప్రభువునకు సాక్షులముగా జీవిస్తూ దేవుని యొక్క ప్రణాళిక ప్రకారం మన జీవితాన్ని జీవించడానికి ప్రయత్నం చేద్దాం. ఈనాటి మార్కు సువార్తలో యేసు ప్రభు 12 మంది శిష్యులను జంటలుగా గ్రామములకు పంపుతూ అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకు వారికి శక్తిని ఇచ్చారు. వారు వేద ప్రచారము చేయునప్పుడు చేతి కర్రను తప్ప ఏమీ తీసుకొని పోరాదు. వారు ఆహారమును కానీ ధనమును కానీ సంచిని కానీ తీసుకొని పోరాదు. ఈ విధముగా వారు వెళ్ళి ప్రజలు పశ్చాత్తాపముతో హృదయ పరివర్తన పొందవలనని బోధించారు. వారు వేద పరిచర్య చేయనప్పుడు వారికి కావలసినది యేసు ప్రభు యొక్క శక్తి. వేద ప్రచారం చేయటానికి మనందరికి కావాల్సింది
ప్రభు యొక్క కృప, ప్రభు యొక్క శక్తి. ప్రభు శక్తి లేకుండా మనం వేద ప్రచారాన్ని బోధించలేము, దైవరాజ్యాన్ని గురించి ఇతరులకు చెప్పలేము. మన సమాజములో, మన ఇంటిలో, మన సంస్థలో మనం యేసు ప్రభువుకు సాక్ష్యమిస్తూ జీవించటానికి, దైవరాజ్యాన్ని వ్యాప్తి చేయటానికి ప్రతి ఒక్కరము కృషి చేద్దాం. మీ అందరినీ దేవుడు దీవించుదురుగాక. ఆమేన్.